శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఏ ఏ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు, ఏ పనులు చేస్తే మరింత అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళగలుగుతారు, అట్లాగే ఏ విషయంలో కొంత ఇబ్బంది ఉంది, ఏ పరిహారం చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మొట్టమొదటి కర్కాటక రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే దశమ స్థానంలో గురుడు మేషంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు, 3వ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఎక్కువ భాగం గ్రహాలన్నీ కూడా 5వ స్థానంలో, 6వ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో, ధనువు రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర సంచారం అనేటువంటిది ఎక్కువగా జరుగుతోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను బట్టి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కనుక కాస్త మనం పరిశీలించినట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించగలుగుతారు, ఆర్థికంగా పరిపుష్టిని సాధించగలుగుతారు. మీ చిరకాల స్వప్నం అనేటువంటిది నెరవేరుతుంది. దేనికోసం అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఏ రకంలోగా మీరు జీవితాన్ని మలుచుకోవాలనుకుంటారో, అలాగే ఇలా ఉంటే బాగుంటుందని ఏ విషయంలో అనుకుంటారో అవన్నీ కూడా ఈ మాసం మీకు మీ కలలని నెరవేరేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. అటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా పరిపుష్టి బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న స్థాయి కంటే ఒక మెట్టు పైకెక్కడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు వాటంతటా అవి సమకూరటం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కూడా చక్కటి సానుకూల దృక్పథం ఉంటుంది. జీవిత భాగస్వామితో మమేకమై మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మంచి శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంబంధించి కూడా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయి. ఇటువంటి అనేక మంచి ఫలితాలు మీకు ఈ మాసం రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. మీరు అనుకున్న దానికంటే మంచి స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి చాలా చక్కటి అవకాశం లభించబోతోంది. అలాగే వీసా, గ్రీన్ కార్డు వంటివి కూడా మీకు ఈ మాసం అనుకూలించి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదు. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారో లేదా ప్రజాక్షేత్రంలో ఉంటారో వాళ్ళకి విజయం తథ్యమని దాదాపుగా చెప్పవచ్చు. అయితే గెలుపు ఓటములు నిర్ణయించేటప్పుడు ఒక్క రాశినే కాదు, అవతల వ్యక్తి యొక్క జాతకాన్ని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. అయితే ఇక్కడ జనరల్గా గోచార రీత్యా మాత్రం కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ శాతం విజయం సాధించడానికి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఉదాహరణగా చెప్పాలంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే విజయం సాధించడం అనేటువంటిది తథ్యం. ఇందులో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉంటాయో అసంకల్పిత అయాచిత ధనప్రాప్తిని, నష్టద్రవ్య ప్రాప్తిని కలిగిస్తాయి. అట్లాగే కోర్టు కేసుల్లో కూడా మీకు ఈ మాసం అయితే మంచి అనుకూలమైన తీర్పులు వస్తాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవడం అనేటువంటిది మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్క సమస్య ఉంది. అదేంటంటే అష్టమశని సంచారం అనేటువంటిది జరుగుతూనే ఉంది. ఇది ఆగిందేం కాదు కదా, చాలా కాలంగా నడుస్తుంది. ఈ మాసం కూడా నడుస్తుంది. అయితే ఈ అష్టమశని ప్రభావం ఉన్న వాళ్ళకి గతంలో చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తిరునల్లారులో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఆ నవగ్రహాలయంలో ఉన్న శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఒకవేళ అది కూడా చేయలేకపోతే కాలభైరవ అష్టకాన్ని చదవండి, లేదా పిప్పలాద మహర్షి రచించినటువంటి శని స్తోత్రాన్ని చదవండి. ఇటువంటిది ఏది చేసినా కూడా శనీశ్వరుడి యొక్క కొంచెం చెడు వీక్షణ నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించవద్దు. మీరు కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఈ నలుపు రంగు వస్త్రాలు వీలైనంత వరకు ధరించకండి. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో మరి ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ఈ వృద్ధాశ్రమాలు, వికలాంగుల యొక్క ఆశ్రమాలు వీటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టిని అందించటం, లేదా అన్నదానం చేయటం, లేదా ఒకవేళ ఇదేది చేయలేము ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది అనుకుంటే కనీసం మీకు చేతనైనటువంటి సేవ చేసేటట్లయితే
శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీ మీద ఉంటుంది. ఓవరాల్గా ఈ మాసం చాలా బాగుంది కనుక ఈ కొంత ఇబ్బందే కనుక ఈ పరిహారాలు చేయండి. అయితే ఈ వృద్ధాశ్రమాలకి, వికలాంగుల ఆశ్రమాలకి మనం అన్నదానం చేయటమో, సర్వీస్ చేయటమో, ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వటం వల్ల శని ఎలా సంతోషిస్తాడంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా శనిగ్రహానికి వృద్ధుడు అంటే వృద్ధ గ్రహంగా శనిగ్రహాన్ని భావిస్తారు. అంటే వృద్ధుల్ని సూచిస్తాడనమాట. వృద్ధులు, రోగులు శనీశ్వరుడి యొక్క ప్రభావానికి గురై ఉంటారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శనికి పంగు అనేటువంటి ఒక నామం కూడా ఉంది. అంటే కొంచెం కుంటుతూ నడుస్తుంటాడు. అంటే కొంత వికలాంగులకి కూడా కొంత ఇండికేషన్ ఉంటుంది. ఈ ఇబ్బంది ఉంటుంది కనుక వాళ్ళకి సేవ చేస్తే శనీశ్వరుడికి సేవ చేసినట్టే. ఇలా చేసినప్పుడు శని ఇచ్చేటువంటి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే మనం ఊహించడం కూడా కష్టం. కనుక ఈ అంశాలని సహృదయంతో అర్థం చేసుకుని వృద్ధులకి, వికలాంగులకి గనక సేవ చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటివి చేయండి. ఒకవేళ ఇది కూడా చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో ఖచ్చితంగా ఒక కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని కృష్ణ నామస్మరణ చేయండి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చాలు. ఇటువంటి ఒక్క నామాన్ని, కృష్ణ నామాన్ని జపించటం, అలాగే చక్కగా ఒక్క తులసి దళాన్ని కృష్ణుడి దగ్గర పెట్టి నమస్కరించుకోవటం, కృష్ణ భక్తిని అలవాటు చేసుకోవటం, కృష్ణ మందిరాలు సందర్శించటం, ఇటువంటి చేసేటట్లయితే శని బాధలు అనేటువంటివి ఉండవు. అంటే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు ఉండవు అనే దానికి కూడా ఒక కారణం ఉంటుంది కదా. ఈ శనీశ్వరుడు కృష్ణ భక్తుడు గనక కృష్ణ భక్తుల్ని శనీశ్వరుడు ఏమీ చేయలేడు కనుక తప్పనిసరిగా కృష్ణ నామస్మరణ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇక మిగిలిన అంశాలకు వచ్చేటట్లయితే అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది. విద్యార్థులకైతే విద్యాయోగంలో తిరుగులేదు. చక్కగా కష్టపడతారు, మంచి మార్కులను సాధించగలుగుతారు. 75 అన్న చోట 80% మార్క్స్ వస్తాయి. మీ విద్యాయోగం అయితే చాలా అద్భుతంగా ఉంది. వ్యాపారస్తులకైతే టర్నోవర్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకైతే మీరు ఊహించింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, గుర్తింపు పరంగా కావచ్చు, మంచి పేరు ప్రతిష్టలు లభించడం, ఆర్థికంగా డెవలప్ కావడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఏ రంగంలో ఉన్నా కూడా ఏర్పడబోతున్నాయి. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఈ మాసం 100% అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీరు కోరుకున్నటువంటి, ఇప్పుడు సపోజ్ గ్రీన్ కార్డు స్లాట్ కావాలనుకోండి, లేదా దాన్ని ఏదైనా కంప్లీట్ చేయాలి, ఆ కంపెనీ ఫార్వర్డ్ చేయాలి, ఈ మాసం చేస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు సుస్పష్టంగా ఏర్పడబోతున్నాయి. అటువంటి మంచి గ్రహస్థితి అనేటువంటిది నడుస్తోంది. మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. కనుక ధైర్య సాహసే లక్ష్మి అనుకోండి, మీరు పూర్తి చేయగలరు. ఇటువంటి మంచి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి కనుక కొత్తగా మీరు ఏమైనా సరే చేసేటట్లయితే చేయటం ఏమాత్రం ఆలోచించుకోకల్లా చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఇబ్బంది అయితే పడాల్సినటువంటి అవసరం లేదు. తరచుగా దూర ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రయాణాలు అనేటువంటివి ఈ మాసం ఎక్కువగా ఉంటాయి మీకు. అట్లాగే మీరు చేయవలసిందల్లా ఏంటంటే కొంచెం హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్వాస సంబంధమైన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, జ్వరబాధలు ఇటువంటి కొన్ని కలిగే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటివి రాకుండా మీరేం చేయాలంటే అనునిత్యం యోగా, మెడిటేషన్, ధ్యానం చేయండి. తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 4 నుంచి 5:30 మధ్యలో నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయండి. ఒకవేళ సూర్య నమస్కారాలకు శరీరం సహకరించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే సహకరించని వాళ్ళు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత కానీ, కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత కానీ శరీరం సహకరించని వాళ్ళు ఎవరన్నా ఉంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి కనీసం ఓం సూర్యాయ నమః అని ఒక్కసారి నమస్కరించుకోండి. చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కూడా చక్కటి సఖ్యత ఏర్పడబోతోంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. సంతాన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఉన్న ఇబ్బందులకు సంబంధించిన పరిహారాలు మీకు తెలియజేశాను. వాటిలో కుదిరినన్ని చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా అన్నీ చేయండి. ఇటువంటి మంచి పరిహారాలని పాటించి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.